హలో గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ గేమర్. ఈరోజు అయితే నేను లోకీ క్రాఫ్ట్ ఆడబోతున్నా. లోకీ క్రాఫ్ట్ డౌన్లోడ్ చేసుకొని యాడన్స్ డౌన్లోడ్ చేసుకొని షేడర్స్ అవన్నీ వేసేసిన. పీబీడబ్ల్యూ షేడర్ పేరు. వీడైతే పిత్తు అనమాట. వీడెవడో కాదు, మన లేజీ ఎడిట్స్ బాబాయ్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసింది. మళ్ళా సబ్స్క్రైబ్ టు లేజీ ఎడిట్స్. ఓకే, పిత్తు లెఫ్ట్ హ్యాండ్ పేరు పిత్తు అని పెట్టుకున్నా. నేను రాకీ అని పెట్టుకున్నా. మళ్ళీ ఇట్లా క్రేజీ గేమర్ అని కష్టం కదా. అయితే మేము స్టార్టింగ్ వస్తుంటే వీడియో తీయాలని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసిన. ఇట్లా విలేజ్కి దగ్గర స్పాన్ అయినా సర్వైవల్ అయితే ఆడబోతున్నాం గైస్. మనం సూపర్ గేమ్ అసలు. బ్రెడ్ దొరికింది. ఇంకా గైస్ మీరు లేజీ ఎడిట్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేజీ ఎడిట్స్ ఇంకా క్రేజీ గేమర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. నా ఛానల్ని వాన్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ లైవ్ పెడతా. ఛాలెంజ్ మర్చిపోయినా. ఛాలెంజ్ ఏంటంటే ఇంట్లో నాన్ వెజ్ తినకుండా బ్రెడ్స్ ఇంకా యాపిల్స్ అవే. డైమండ్ చెస్లా శాడిల్ ఐరన్ చెస్ట్ ప్లేట్ డైమండ్ బాదినమ్మా. నా చేతిలో చూడు, నా చేతిలో బిడ్డ. యానిమల్స్ని చంపొద్దు. ఇంకా వెజ్ ఫుడ్ తినాలి, వెజిటేరియన్ లెక్క. మేము రియల్గా వెజిటేరియనే, కానీ వెజ్ ఫుడ్ తినాలి. అవి నాతో ఇట్లు ఉన్నాయి. సూపర్. తిరిగాం గైస్. ఓకే షేడర్ వేస్తే మంచిది గైస్, లేకపోతే కంపు కొడుతుంది మీకు గేమ్. అందుకని షేడర్ వేసిన. స్ప్లిట్ స్క్రీన్ ఐరన్ మార్క్ సెట్టింగ్స్ పోయి టచ్ కోచ్ వస్తుంది. స్ప్లిట్ కంట్రోల్ వస్తుంది. అవును, అప్పుడు మనం వేడుకోవటం తెలుసుదా. నాకు లెదర్ దొరికింది. లెదర్ హార్స్ వెతుకాలి శాడీలు పట్టుకొని. నాకు లెదర్ ప్యాంట్ లెదర్ ఆకలి అవుతుంది నాకు. ఇప్పుడు హార్సులు పెట్టలేడు. వస్తున్న పన్నీలు పిత్తు లెఫ్ట్ ద గేమ్. ఫార్మర్ ఓకే, మరొకరికి 10. మనం నాన్ వెజ్ తినొద్దని అనుకున్నాం. 10 కోల్కి ఒక ఎమరల్డ్. ఓకే, మనమైతే ఫస్ట్ వుడ్ కొట్టేసి పికాక్స్ రెడీ చేసుకున్నాం. పదండి వెళ్దాం. దొరుకుతుందా? చేసినావా? ఓకే గైస్, మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్స్ ఆన్ చేయడం మర్చిపోకండి గైస్. పక్కలో ఉన్న గంటని టంగ కొట్టండి. తీసుకున్నా. యాడ్ వస్తే కొంచెం ఆగు, అది బ్యాగ్ కొట్టకు.
వైట్ వుడ్ అయితే వాడదాం కొంచెం. ఒక్క ఎనిమల్ని చంపొద్దు, దాని ఫుడ్ ఇట్లా తినొద్దు, ఇదే ఛాలెంజ్. గైస్ మీకు లెఫ్ట్ చేతిలో టార్చ్ ఎట్లా పట్టుకోవాలో కొంచెం తెలిస్తే చెప్పండి గైస్. అది లెఫ్ట్ చేతిలో టార్చ్ పట్టుకోనికి వస్తలేదు. అట్లా ఎట్లా పడతారు? ఇక్కడ పక్కన డబ్బా ఉంది, ఆ డబ్బాలో పెట్టాలి. కానీ అట్లా డబ్బా ఎట్లా వస్తుంది అదే అర్థమవుతలేదు. బ్రెడ్ ఎగ్, అదే ఎగ్ తినొచ్చి ఎగ్ ఎందుకు వచ్చింది అసలు? యాపిల్ మాకు పక్కన డబ్బా లేదు గైస్, అదృష్టం లేదు మనకి. హాయ్ షిక్కిలు, నేనేం చంపను. గోళం నస్సలు చంపొద్దు. ఇంకా కాపా సెక్యూరిటీ, విలేజ్కి సెక్యూరిటీని చంపొద్దు, ఎనిమల్ని చంపొద్దు. ఉంది ఛాలెంజ్ ఉంది. వాడా చంపితే నీ ఇష్టం, నువ్వు లెఫ్ట్. ఉంటుంది చూడు, అదికే ఉంటుంది నీ దిక్కే అంట. ఎలా పోలేడు పిత్తవాడు ఎడుకొని రావాడు. సరే అసలు వాడిని గెలుకొద్దు అని చెప్పేసిన నేను మంచి. ఓకే గ్యాస్ వాడైతే ఛాలెంజ్ ఊడిపోయాడు గోళం దగ్గర. ముందు కాదు చెప్పినా లేదా, ముందు వెనకాల ఉండదు, అట్లా ఉండదు. ఎప్పుడైనా చెప్తా. పండుకో. నాకు మూడింది. పండుకున్నావా? లేచినావా? ఏనా ఐటమ్స్ ఏమి తీసుకోకు. లెదర్ని ముట్టినా అనుకో యాడ్లు తిరుగుతానే ఈడున్నావు. ఆవును చంపిండు బర్రెగాడు. ఇగో క్యారెట్ తింటారా? అవును, వుడ్ కొట్టి క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని ఇల్లు కట్టుకోవాలి. ఇంకా ఆ కొంపలల్లో నువ్వేం చేస్తావు? అది విలేజ్ కొంప అడుగు పెట్టినాం. అడ్వర్టైజులతో చచ్చిపోవాలిరో చచ్చిపోవాలిరో. యా
Oh my god, daddy, Kobilam daddy. Hey, what you watch? Hey boy, what you watch? స్టిక్స్ ఎట్లా రావాలి స్టిక్స్ ఎట్లా రావాలి వాట్ మై ఓకే సౌండ్ కొట్టేసాయి ఓకే యాడ్ అయితే లెఫ్ట్ చేసిన గైస్ యాడ్ చూస్తే మళ్ళీ బోరింగ్ అనిపిస్తుంది ఓకే ఇప్పుడైతే పికాక్స్ ఏదో కట్ చేసుకుందాం ఓకే ఇప్పుడైతే పికాక్స్ వేసుకున్నాం గైస్ స్టోన్ కొట్టద్దు గైస్ స్టోన్ వేరే దగ్గర కొట్టుకోవాలి విలేజ్ నాకు మంచిగా చెప్తాను అంతే మంచిగా చేయాలని చెప్తాను నేను గడ్డికానే కొడుతున్నాను మరి నారే ఫుల్ పెద్దగా ఉండాలి ఏమనుకో మ్యాన్షన్ కనపడాలి ఎపిసోడ్ చేద్దాం ఎపిసోడ్ 1 పెడదాం లోకి క్రాఫ్ట్ ఒక 30 ఎపిసోడ్స్ వద్దు కానీ ఒక 10-15 దాకా పెట్టేసాలి ఎపిసోడ్స్ 15 వరకు సరిపోతాయా పెద్ద మ్యాన్షన్ సరే మరి 20 పెడదాం అది ఎంత అయితే అంత గైస్ ఒక బ్యాడ్ న్యూస్ రేపటి నుంచి స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది మనం నాకిపోతాం గైస్ అదే అందుకనే ఒక హాలిడేలో వేయాలి వీక్ తర్వాత ఒక వీడియోస్ సస్పెన్స్ నాకు షార్ట్స్ పెట్టడానికి కన్నా టైం ఉంటుందో ఉండదు ఫస్ట్ డే ఏం కాదు ఒక 1 వీక్ దాకా ఏమనిపించదు స్కూల్ అంతా నార్మల్ ఉంటుంది తర్వాత సుక్కలు అనిపిస్తాయి అంతే ఏం నన్నపదమ్మా ఈడికి వచ్చినాము ఇల్లు నాకు ఇచ్చాను సార్ మీరు వెళ్ళిపోండి వేరే ఇంటికి విలేజ్ గార్డ్ అనుకుంటాడు సో మేమైతే మీ ఛాలెంజ్ విన్నారు కదా ఓన్లీ ఈ గడ్డి మొక్కలు అవి మింగాలంట నా బతుకు ఏంది గైస్ ఇది మరి ఇంత పెద్ద ఛాలెంజ్ ఇచ్చాడు ఒక పికాక్స్ నెక్స్ట్ వీడియోస్ ఎలా చేద్దాం అనుకుంటే హార్డ్ కోర్ చేద్దాం గైస్ హార్డ్ కోర్ ఏమంటారు గైస్ చెప్పండి మీరు హార్డ్ కోర్ చేద్దామా ఇష్టం మరి వచ్చింది కత్తి ఓకే గైస్ ఇక్కడ అంటే మేము ఓకే అంటే కాపర్ వచ్చింది సో నేనైతే అంత చదువుతున్నావు ఏం లేదు అరే నాకు క్రాఫ్టింగ్ టేబుల్ అవసరం లేకపోయినా తోడుతున్నా చూడు అదే నా బతుకు కాకున్నది ఏంది ఇది మరి ఓకే యాడ్ వచ్చినప్పుడైతే నేను వీడియోని కట్ చేస్తున్నా గైస్ ఓకేనా ఓకే డోంట్ వరీ ఓకే 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 నీకు ఒక క్రాఫ్టింగ్ టేబుల్ కావాలా నాకేమొద్దు ఇప్పుడు ఏదో షైండ్ పాలిష్ ఇట్లా ఉన్నాయి దెబ్బద్దాం
దొబ్బేయడం ఓకే, కానీ కూలగొట్టద్దు ఓకే అంతే. టార్చులు ఇట్లా దొబ్బేచ్చేం కాదు, మంచిదే అవసరం వస్తుంది. సో మనమైతే బెడ్ చేసుకుంటున్నాం. మెయిన్ సోర్స్ ఇట్లా ఉడ్డా స్టోనా ఇల్లు? నేను స్టోన్ అనుకుంటున్నాను ఇల్లు. అంతే స్టోనే మరి ఇంకేమనుకుంటున్నాను. స్టోన్తోని ఇట్లా ఫస్ట్ ఎంట్రీ మెట్లు, తర్వాత ఆరామ్స్ ఇట్లా ఉండాలి, తర్వాత ఇట్లా మినికి, తర్వాత మళ్ళీ ఇంకో డబ్బా వేయద్దు, ఇగో ఇట్లా ఉండాలి, ఇట్లా షేప్ ఇట్లా ఇగో ఇట్లా ఇగో ఇక్కడ మిడిల్ ఒక డబ్బా రావాలి, పక్కన ఒక డబ్బా రావాలి, ఇక్కడ ఒక డబ్బా రావాలి, ఆ 2 డబ్బాలను కలపాలి, ఆ మిడిల్లో గ్లాసెస్ రావాలి. నా ఐడియా అయితే అద్దరిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే గైస్ రిసోర్సెస్ పట్టుకో అయ్యా. ఫస్ట్ ఒక బాక్స్, ఆ బాక్స్ రైట్ సైడ్ ఒక బాక్స్, ఆ లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్, తర్వాత ఆ మీనికి జాయిన్ చేయాలి, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి మిడిల్లో గ్లాసెస్ పెట్టాలి. ఓకే, ఇంకా మనకి కోల్ కూడా అవసరం లేదు, ఎందుకు టార్చ్లకు ఒక్కటి అవసరం అంతే. కోల్ చాలా అవసరం బ్రో. టార్చ్లకు ఒకటే, ఆ టార్చ్లకు ఒకటే, తిండికి అవసరం లేదు, తిండికి ఇంచు ఇట్లా అవసరం లేదు. షీప్స్ అవసరం లేదా? టార్చ్ అయితే పెట్టుకుంటా తీసుకుంటాను. షీప్స్ నాకు చాలా బాగా తెచ్చింది, ఎందుకంటే నేను ఫుడ్ అనుకొని వెళ్ళిపోతున్నాను జంతువులు. సో మనమైతే ఆ కొండ చంపినా ఇంకొకటిగా ఛాలెంజ్ ఊడిపోతావు. సంపలే కాదు గైస్, నాకైతే ఒక కొండ మీద కట్టబోదు అయితే. నేనైతే ఈరోజు అయితే ఒక చిన్న కొంప కట్టుకుందాం సరేనా? ఆ కొంప నేనే కడతా, సరే స్టోన్ నాకు ఇచ్చేసారి. ఆ కొంప ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు. అరే ఇక్కడ యాడ్ అయితే కట్ చేసిన గైస్, యాడ్ అయితే కట్ చేసిన. ఇప్పుడైతే ఒక కొంప కట్టుకోవాలి మనం. ఆ కొంప ఏదంటే నేను చెప్తాను. కొండ మీద కొంప ఫస్ట్ మిడిల్ బాక్స్ వేద్దాం, తర్వాత రైట్ బాక్స్, లెఫ్ట్ బాక్స్, జాయింట్. నేనైతే ఆ కొండ మీద ఆడదామంట. ఓకే, విలేజ్కి దారి గుర్తుంటే చాలు, కొండ అయినా పిండి అయినా ఏదైనా కట్టచ్చు. పిండి కూడా కొండని పిండి చేసేటోని నేనే రా. గైస్ సబ్స్క్రైబ్ చేయండి గైస్, 40 రీచ్ అయినాం. ఇంకా మీరు నాకైతే నాకు 3 సబ్స్క్రైబర్స్. ఇంకా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే 50 దాకా దాటి మంచిగా ఒక 100 టార్గెట్ పెడుతున్నా. 100 టార్గెట్ తర్వాత 200 అట్లా పెంచుకుంటా మెల్లగా 1K దాకా పోదాం. గైస్ నాకైతే ఒకటే, ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి మంచిగా. నాకైతే 50 సబ్స్క్రైబర్ చేయండి చాలు. నేను గేమింగ్ కాకుండా ఇంకా మంచి వీడియోస్ ఆలోచిస్తున్నా. మేమైతే రీసెంట్గా కొరియన్ మాల్ పోయినాం, ఆ వీడియో పెడదాం అనుకుంటున్నాను, తీయలే, షార్ట్ తీయలే. ఎటు పోయినా అయ్యా నువ్వు కనబడతలేవు. బొక్కలకు పోయినా, మంచి మంచి బుక్కలకి. బయటకు రాత్రి అవుతుంది, ఇక్కడ వండుకుంటా. సరే బెడ్ అప్పుడే కాదా, నేను బెడ్ పెట్టుకొని రెడీ. చలో. సో గైస్ ఇప్పుడైతే మనం చేస్తాం. అబ్బో ఇది నా మైనింగ్ ప్లేస్. పిల్లిని చంపుతాం కదా? పిల్లిని కాదు, ఇంత జంతువుని ఇట్లా చంపొద్దు మనం, ఇంత జంతువుని ఇట్లా చంపొద్దు. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం పదండి. నా బెడ్కి ఒక కలర్ వేస్తాను. గైస్ మళ్ళీ ఇట్లా బ్యాక్ కోయతో చేసినాం గైస్ మనమైతే అంతా. ఇప్పుడు ఏంటిది మళ్ళీ వచ్చేసాను నేను అనమాట. ప్రతి సెకండ్కి అయితే అది వచ్చాను, అయితే మళ్ళీ వచ్చేసాను గైస్. ఎవరు తగ్గేద్దలే. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ శివలక్క, కొత్త సింగింగ్ సాంగ్ రెడీ అయిందంట. ఏందా సాంగ్ పేరు? చూసేకి బర్రెలక్క ఉండడు నా సామే. నాకైతే ఇప్పుడు పిచ్చి వేసాంది. ఇక్కడ మైనింగ్ ప్లేస్ అయితే నాది. ఓకే, ఇక్కడ మంచిగా మనం ఏం చేద్దామడై ఈ డట్టు తీసుకొని డెకరేషన్ ఆపు. ఇప్పుడు డెకరేషన్ చేస్తారు, క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఇల్లు కట్టాలి పా. ఇల్లు దగ్గరికి ఇంకా ఇల్లు కట్టవా అయ్యా? పా ఎడగడతాం చెప్పి. ఇప్పుడైతే చెప్పే, నాతో 2 స్టాక్లు ఉన్నాయి. ఏంటిది? స్టోన్. నాతోని 56 ఉన్నాయి. ఇయ్యి ఒక స్టాక్ ఇట్లా చక్క కొట్టలేడు వేస్ట్. అరే ఆగలేదు బ్రో. ఈ పిత్తు నా కొడుకు, ఎప్పుడు పిత్తుతూనే ఉంటావు. అరే గైస్ చూడండి గైస్, డిస్రెస్పెక్టింగ్ మీ. ఏడు రారీ ఉందనుకోతాను రా. అబ్బా అది కొట్టగా చంపేస్తా. టార్చ్ పట్టుకుంటా.
అబ్బో పడ్డరా అయ్యా నా బొక్కల అరే సారీ ఆగు తింటా ఆగు. అరే తిన్నికి వస్తలేదు పొటాటో. ఐ విల్ ఈట్ పొటాటో గైస్. ఏడుకోవాలి అసలు ఫస్ట్ అరే ఏడుకోండి రా నాయనా. ఆగా ఓకే నాకు ఇంత పిచ్చి లేస్తుంది ఎందుకో వీడియో చేయకుండా నువ్వు తీసుకోపోతా అన్నాడు విచ్చి కాకు ఆగ్రా పిత్తు నా కొడుక చెప్పు. పిచ్చి అంటే నాకు పిచ్చి లేస్తుంది. అదిలేపా గుడ్డు నాన్ వెజ్ పడి పలగొడతా బయటకి ఏమన్నా అది గుడ్ బాయ్ దా గుడ్డుని ఎట్లా తింటారు రైట్ మైండ్ క్రాఫ్ట్ లో గుడ్డు ఎట్లా వస్తుంది చెప్పు. అరే ఇడ కడదాం దా ఫస్ట్ అయితే ఒకటే ప్లేస్ ఫిక్స్గా మంచిది. ఇంత స్థలంలో రాదు నా ఇల్లు. పెద్ద ఇల్లు తెలుసా నీకు మళ్ళీ పోతే పొందా విలేజ్ కోదా ఫస్ట్గా వెనకాల కోతే విలేజ్ వస్తుంది. నేను ఒక కొండ చూసినాడు. నువ్వు ఫస్ట్ రానంట వస్తున్నప్పా. నెంబర్ బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ అయ్యా విలేజ్ ఇల్లులో నీళ్ళలో కడదామా? నీళ్ళలో కష్టమవుతుంది మళ్ళా. అంటే ఇక్కడ మెట్లేసి కడదాం. సరేపా రైట్. సూపర్ ఇల్లు. ఇప్పుడు ఇల్లు అయితే అదిరిపోవాలి. అదేనా స్టెప్స్ ఎట్లా చేస్తారు? ఇల్లు ఉంటాయి కదా అంతలో వుడ్ అట్లా అలా అట్లా గుర్తొస్తుంది. అంతలో నేను వుడ్ కొడతా. 8 స్టెప్స్ సరే. సో గైస్ మనమైతే ఇల్లు కట్టబోతున్నాం. అది కూడా అండర్ వాటర్ కాదు, అప్పర్ వాటర్ ఇల్లు. 1 2 అండర్ వాటర్ కట్టినాం అనుకో సంకనాథం. లెట్స్ గో. ఇది అని కొత్తలేదు. రైట్. సూసేకి ఇలా పాట పాడితే చెవులు మూసుకొని రావాలి. సూసేకి కావాలి సూసేకి ఇంకా ఆపేద్దాం. గైస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు చెప్పండి గైస్. నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్ని. తలపతి బ్రో తలపతి. తలపతి. నేను తలపతి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఒక చెప్పు నువ్వు గైస్ మీరు ఏమనుకున్నా సరే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ తలపతి అన్నకి ఇస్తా. తలపతి. ఆ తర్వాత ఏ రాజైనా పుష్పరాజైనా ఇస్తా. బెడ్ రెడీగా పెట్టుకోయు. పుష్పరాజైనా కష్పరాజైనా. పుష్ప అంటే ఏమనుకున్నా? పుష్ప అంటే లాక్డౌన్ कर दिया है. తక్కెళ్ళే లాక్డౌన్ అయ్యే అరే 1 2 అరే ఇట్లా కడతాను. 4 5 అమ్మ చూడండి గైస్ మన ఇల్లు అవుట్లేను 6 నెంబర్ తోపుందిరా. నేను కాబుల్ స్టోన్ ఉన్నా కొడతాను. నేను అంతలో కొట్టు మరి కొట్టు గట్టి గట్టు. విలేజ్ పక్కన నీకు ఈ నీళ్ళలో మనది ఆడాలంటే అయిపోయా. అరే కాబుల్ స్టోన్ ఇప్పుడు ఎట్లా? కాబుల్ స్టోన్ కలెక్ట్ చేసుకో కింద. ఎక్కడ? అప్పో నాకు ఇప్పుడు కాబుల్ స్టోన్ ఉంది. ఇప్పుడు ఈ గడ్డి అరే మాట్లాడకరా అకౌంట్ మిస్ అయినా. గైస్ ఈ వీడియో అయితే 30 minutes వరకు పెడతా. సస్పెన్స్ ఏంటంటే ఇల్లు 1 2 3 4 5 6 7 గైస్ 30 minutes అనమాట వీడియో అయితే పక్కా. నేను అంతలో కాబుల్ స్టోన్ వాడతా బాబాయ్కి. 9 10 11 12 నెక్స్ట్ 12 7 వరకు ఆడ ఇట్లా 12 వేద్దాం గైస్. 1 2 3 పోల్ ప్లై చిచ్చు. 12 అయితే చిచ్చు పడుతుంది ఇంకా చిచ్చు లాదు. 7 కట్టిన ఏం కాదులే గైస్. నాకైతే ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే స్పైడర్లు అన్నీ మన ఇల్లు నరికిస్తాయి. ఇలా పాట పాడితే చెవులు మూసుకోవాలి ప్లీజ్ కొంచెం పని ఇవ్వాలి ఏమో కానీ చూచేకి అంటే చూచే 3. సో రేపు అయితే ఎపిసోడ్ 2 పెడతాను 30 minutes. ప్రతి ఎపిసోడ్ 30 minutes. 7 ఏమంటావు? 9 10 11 12. ఓకే రైట్. సో ఇదైతే మన రైట్ సార్. ఓకే రైట్ సార్. అయ్యా ఎవర్రా నువ్వా పండ పెడి పాలు ఆపరా. దిస్ విఆర్ గేమ్ లా
అన్న తోపరిచిండు. ఎట్లా అరిచింది తెలుసా, మన లేజీ ఎడిట్స్ అన్న అయిపోయింది. అయితే ఓరియన్ వాళ్ళ విఆర్ ఆడినా గైస్ ఫస్ట్ టైం. లేజీ ఎడిట్స్ కాడు నీ అబ్బా, ఒరియాన్లా విఆర్ ఫస్ట్ టైము. ఒర్లిండు ఏ దుంపలేగా అనుకుంటా, వదిలేండ్రా ఆపండ్రా ఎవర్రా మీరు ఇంత టాలెంట్ అనుకుంటా కూర్చుండు. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఎవర్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అనుకుంటా కూర్చుండు. వచ్చి వీడియోలు తీస్తుండు. ఒక అంకుల్ అయితే కుల్లి నవ్వుంది గైస్, కుల్లి మామూలు నవ్వు కాదు. ఆ అంకుల్కి పెద్ద పొట్టు ఉంది. ఆ అంకుల్ నవ్వుతుండే నాకు నవ్వుతుంది, పొట్ట మించి కిందికి లేస్తుంది. మింకి కిందికి జిగిలి అనుకుంటా. సో గైస్ ఆ వీడియో పెట్టాలనుకున్నాం కానీ ఆ వీడియోలో మా ఫేసులు ఉన్నాయి. ఫేస్ రివీల్ కావాలంటే ఫేస్ రివీల్ అని పెట్టండి. కామెంట్ కరే. మెయిన్ థింగ్ మర్చిపోయినా, కామెంట్ చేయాలి గైస్. మీరు కామెంట్ చేస్తారు, లైక్ చెప్పిన కామెంట్లు లేవు మనకి. ప్లీజ్ లైక్స్ అయితే కొంచెం కొట్టండి గైస్. కోహ్లీ అండ్ ధోని ఫ్యాన్స్, హిట్మ్యాన్ కాదు, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఏమో విరాట్ కోహ్లీ అండ్ హ్యాష్ట్యాగ్ విరాట్ కోహ్లీ లవ్ సింబల్ పెట్టండి. ఇంకా ధోని ఫ్యాన్స్ ఏమో హ్యాష్ట్యాగ్ MS ధోని ఏంది బ్లూ సింబల్ పెట్టండి, బ్లూ కలర్ హార్ట్. విరాట్ కోహ్లీ ఏమో లవ్ సింబల్ రెడ్. ఒకటి ఎక్స్ట్రా ఇష్టం. ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టు అని. ఇక్కడ ఎందుకు ఇట్లా వేసినావు? ఇగో ఇక్కడ అట్లా వచ్చింది, ఇవాళ కొట్టేస్తా. అవునవును, ఇంకా పండుతామా? ఇది అప్పుడే వండుతావా? పండనికి ఎట్లా వస్తుంది అట్లా ఎట్లా వస్తుంది పండనికి? కింద పెట్టి పండుకో. సర్లే, నీ కాబుల్ స్టోన్ ఇస్తుందా? కిందికి రా. ఆగు, చెస్ట్ పెడతా, కింద చెస్ట్లో పెట్టు. ఫస్ట్ మన బెడ్లు పెడదాం. ఆగాడ ఇక్కడ పెడుతున్నా. ఓకే గైస్, నాకైతే 3 minutes ఉంది, వానికేమో 9 minutes ఉంది. ఏం చేద్దామంటారు? నాది అయిపోయే వరకు పెట్టే. నీది అయిపోయే వరకు అన్నా నాది 40 minutes పోతుంది. ఏం కాదా? పండుకో. అరే అట్లా ఎట్లా వస్తుంది? నేను అప్పుడే వండుకోనికి. నాకు ఇక్కడ వర్షం పడుతుంది. నాకు ఏంది అది లాగేంది అసలు? ఆడ వర్షం ఈడ. ఎగ్గో చూడు, తీసుకో ఒక స్టాక్ పెట్టేస్తున్నా. అన్ని లోపల పెట్టాయి. వచ్చింది స్టెప్స్ అయితే మనం ఇల్లు ఎట్లుంటుందంటే తోపు ఉంటుంది. అది చూసి అరే నీ అబ్బా క్రీపర్ వేలింది. నువ్వు తెచ్చినా? నువ్వు ఎడ తెచ్చినా? అసలు రాలేవు. ఇప్పుడే జాయిన్ అవుతాను. ఓకే, ఇంకా ఈయన స్పాన్ అయింటావు అనుకుంటా. ఇక్కడ అంతా కంపులు అయిపోయింది. ఇది అప్పుడే నేను చెప్పిన ముందే పడుకోబడుకున్నా. అట్లా కాదు, అది ఎక్కడికి వెళ్ళొచ్చింది. ఇట్లా నేను చెస్ట్ ఓపెన్ చేసి పెట్టుకుంటున్నా. ఉన్నానులే, ఏం కాలేదు, నయం. ఇంటి దిక్కు రాలేదు, వాటి సరిపోయా. ఆ బొక్క మూసేవా? అయితే ఫుడ్ అయితే ఒక దాంట్లో పెడదాము. ఫుడ్ అంటే హేబెల్ ఇట్లా వస్తుంది. ఇంకా అంతా పిచ్చి ఐటమ్స్ అన్నీ ఇంట్లో పడేయాలి. బైక్ బెడ్ కొట్టేసి బ్రో నువ్వు వస్తలేవు బ్రో, నీ వాళ్ళు నాకు వస్తలేదు. నేను ఆడుతున్నానుగా చిక బుమ్ చిక. నేను అయితే ఆడుతున్నాను. ఈ వల్లానికి ఎట్లా వస్తుందో గెస్. వీడియో వాడైతే కొంచెం వస్తాడు. మీకైతే నాతోనైతే ఫ్రీ ఫైర్ కూడా ఉంది. చెప్పండి. ఫ్రీ ఫైర్ అయితే నేను పెట్టాలి. అది కంట్రోల్ దొబ్బింది గైస్. 1 month ఆడకుంటే ఎట్లుంటుంది? చాలా రోజులు తగ్గేదేలా అన్నట్టు ఉంటుంది కదా. వెయిట్ ఏం 3 days బ్యాక్ చేయకు, చూద్దాం. నాకు వాళ్ళు వస్తే ఓకే. ఫుడ్ చెస్ట్ వచ్చింది గైస్. నీదే ప్రాబ్లం అయితే. 3 days బ్యాక్ చేసిన నేను ఇప్పుడు ఫుడ్ పెట్టేసిన. ఒక 2 బ్రెడ్ నేను పెట్టుకొని ఆగే 30 minutes వచ్చింది. ఓకే, నువ్వు ఆగే అన్నప్పుడు ఎట్లింది? షట్ మ్యాన్ అరే గైస్, ఇప్పుడైతే బాయ్. ఈ వీడియోకి మా చెల్లి పిలిచింది, పిచ్చోన్లా చేసిన నేనైతే. ఏం పర్లేదు, అట్లా వదిలిండి అనమాట జస్ట్. సో గైస్, ఇప్పుడైతే మనం వీడియో ఏం చేద్దామా? ఇంకా సరే, ఈ వీడియోకి ఇంతే. బాయ్. గుడ్.